మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి కొత్తగూడ మండలంలో రైతులు పంటలు ఎండిపోతా ఉంటే, లో వోల్టేజ్ కరెంట్ వస్తూ ఉంటే వాళ్ళు కడుపు మండి స్వచ్ఛందంగా సబ్స్టేషన్ల కాడికి పోయి ధర్నాలు చేసి విద్యుత్ అధికారులను నిలదీసిన సందర్భాలు గత వారం రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. మరి రైతులు స్వచ్ఛందంగా పోయి విద్యుత్ అధికారులను నిలదీస్తే ఆ వీడియోలను, మరి ఆ ఫోటోలను, ఆ విజువల్స్ ను మరి స్థానికంగా ఉన్నటువంటి మీడియా మిత్రులు మరి ఆ విజువల్స్ తీసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. పంపితే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కలిసి మూకుమ్మడిగా మీటింగ్ పెట్టి అమాయకమైన రైతులను తీసుకొని పోయి మరి వాళ్ళకి ఏం తెలియదు, కావాలనే టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళతోటి పంట పొలాలలో, ఎండిపోయిన పంట పొలాలలో నిలబెట్టి వీడియోలు తీసి కావాలని ఇట్లా చేస్తా ఉన్నారు అనేసి నిన్న కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా, అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా వాళ్ళక్కడికి వెళ్ళింది రైతులు. ఆ రైతులలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించిన రైతులే మరి అక్కడ విద్యుత్ అధికారులను సబ్స్టేషన్ల దగ్గర నిలదీయడం జరిగింది. మీ పార్టీ మండల నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ మీరాల ఐలయ్య గారు కావచ్చు, తనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు గాని మిగతా కాంగ్రెస్ యువకులు మరి ఆ ధర్నా చేసిళ్ళు. వాళ్ళతో పాటుగా అడున్నటువంటి స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వాళ్ళతో కలిసి పాల్గొనడం జరిగింది. కానీ దీన్ని రాజకీయ దురుద్దేశంతో టీఆర్ఎస్ వాళ్ళే కావాల్సుకొని మరి ధర్నాలు చేయిస్తా ఉన్నారనేసి నిన్న మా మీద ఆరోపణ చేయడం జరిగింది. తర్వాత మేము దీనికి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఉంటాయి ఇట్లాంటి బుద్ధులు. ఎక్కడెక్కడైతే గతంలో కేసీఆర్ కాళేశ్వరం కూలిపోక ముందుకే కాళేశ్వరం కూలిపోయింది, మాయమైందని చెప్పి ప్రజలను మభ్యపెట్టించి అధికారంకి వచ్చినటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా నీతులు వలుపుతా ఉన్నారు. వాస్తవానికి అక్కడ రైతులకు నష్టం జరిగిందా జరగలేదా అన్న విషయం పక్కకు పెడితే టీఆర్ఎస్ నాయకులు చేసిల్లు అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ టీఆర్ఎస్ నాయకులు, మా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, స్థానిక సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ రైతులను ఏకం చేసుకొని కావాలని తీసుకుపోయి ధర్నా చేసేది ఉంటే, కొత్తగూడ మండల సెంటర్లో అంబేద్కర్ కాడ మరి మొఖాల మీద నేలకు ముక్కు రాకేటువంటి కార్యక్రమాన్ని పెడదాం. ఈ సవాల్కు మీరు సిద్ధమని మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ నాయకులను. స్వచ్ఛందంగా రైతులు పోయిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకుల మీద రుద్ది మరి బాధ్యత ఎవరికి? ఖచ్చితంగా మేము కూడా కొత్తగూడ గంగారం మండలాలు ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుగా ఉంటాం కల్లిబొల్లి మాటలు చెప్పి అని మేము సంవత్సరం పాటుగా మేము న్యూట్రల్ గా, సరే ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిళ్ళు, వాళ్ళ ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత వాళ్ళదని మేము ఆగినాం తప్ప ఇంకో ఉద్దేశం కాదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీ భరతం పట్టడానికి మీరు ఇచ్చిన అభయాస్తం పేరు మీద ఇచ్చినటువంటి గ్యారంటీలను తలాతోక లేకుండా ప్రజలు తలకాయలు పట్టుకొని ఉంటా ఉన్నారు. మరి వీటన్నిటినీ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలకు పోతాం. ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా మిమ్మల్ని సర్పంచ్లను గెలవనీయం అని ప్రజలే కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. దీన్ని గమనించిన ఇవాళ మీరు కాలుగాలిన కోతిలాగా ఎగురుతూ టీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్, జాగ్రత్త. మీ ఉడత ఊపులకు, తాటాకు సప్పులకు, పిట్ట బెదిరింపులకు ఇక్కడ భయపడటానికి టీఆర్ఎస్ పార్టీ ఆశామాషి పార్టీ కాదు. ఇది 10 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ. ప్రతిపక్ష హోదాను చూసినాం, అధికార పక్ష హోదాని చూసినాం, మీకంటే పెద్ద నాయకులను కూడా చూసినాం. మీరు ఖబర్దారని హెచ్చరించి గ్రామ స్థాయిలో నాయకులకు ఫోన్లు చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు పంచాయతీలు పెట్టించి మా నాయకులను, మా కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మీరు అట్లా బెదిరిస్తే మీ నైతికంగా మీరే ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప ఎవరికైనా కష్టాలు వస్తే పోయి మందలియాల్సింది పోయి, సబ్స్టేషన్ల కరెంట్ ట్రిప్పిస్తే మంత్రి గారికి చెప్పి, అధికారులకు చెప్పి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేయడం ఇంతవరకు కరెక్ట్ అని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఇవాళ రైతుల పక్షాన ధర్నా చేస్తే టీఆర్ఎస్ పార్టీ మీద రుద్దిల్లు, రేపు ఇంకేదైనా కార్యక్రమం అయితే కూడా
మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్దడానికి వీళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ప్రయత్నాలు చేస్తారని మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా మీడియా ద్వారా కొత్తగూడెం మండల మేధావులకు, ప్రజలకు, మరి అనుబంధ సంఘాలకు, ప్రజా సంఘాల నాయకులకు వాస్తవాలు తెలవాలనే ఉద్దేశంతో ఇలా మేము కూడా మీడియా సమావేశం పెట్టి మరి ప్రజలకు వాస్తవాలు పంపకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.